హాయ్ ఎవ్రీవన్, అందరూ వినాయక చవితి కోసం రెడీ అయిపోతున్నారా? మేము ఉంటున్న దగ్గర అయితే వినాయక చవితి కంటే ముందు పార్వతి పరమేశ్వరులు ఇద్దరికి పూజ చేస్తారంట. దాన్ని హిందీలో తీజ్ అంటారు. ఆ పూజ ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ వినాయక చవితి అయితే చేస్తారంట. ఇంటి కోసం కొన్ని సామాన్లు, రేషన్ సామాన్లు, అలాగే కూరగాయలు తెచ్చుకుందామని మార్కెట్ కి వెళ్ళాము. మార్కెట్ నిండా వినాయకుడు విగ్రహాలు, అలాగే పార్వతి పరమేశ్వరుడు విగ్రహాలే అమ్ముతున్నారనమాట. విగ్రహాలన్నీ మట్టితో చేసినవి, ఒక్కొక్కటి 30 రూపాయలు. ఈ తీజ్ అనే ఈ వ్రతాన్ని చేసిన తర్వాత మనం వరలక్ష్మి వ్రతం ఎలాగైతే చేసుకొని వాయనాలు ఇస్తామో అలా ఇక్కడ కూడా వాయనాలు ఇస్తారో అందులో అద్దము, దువ్వెన, లిప్స్టిక్లు, బొందులు, కాటుక, పారాని, పౌడర్ డబ్బా, సెంట్ డబ్బా, వ్యాజ్లైన్ డబ్బా ఇలాగా ఒకట రెండా అన్ని ఇస్తున్నారనమాట. వాయనంలో ఇచ్చి చేస్తారంట. అమ్మే వాళ్ళు కూడా కొనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాయనంలో ఇచ్చేవన్నీ ఒక కిట్ లాగా చేసి అమ్ముతున్నారనమాట. అక్కడ అదంతా చూసుకొని వర్షం పడుతుంది. వర్షం తగ్గాక ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకుందామని చూసాను. నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా అక్కడ నుంచి కూరగాయలు ఇంకా తినడానికి కొన్ని సామాన్లు అయితే కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. ఈ వర్షాలు కాదు కానీ నా గొంతంతా పోయింది. మేము ఉత్తరప్రదేశ్ లో ఉంటాము. మేము ఉంటున్న దగ్గర ఇప్పుడు తీజ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వల్ల ఎవరైనా నార్త్ స్టేట్ లో ఉన్నారో ఉంటే ఏ స్టేట్ లో ఉన్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.